వైసీపీ పాలనలో బాపట్ల గంజాయి హబ్ గా మారిపోయిందని టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ విమర్శించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని వర్మ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్లలో వర్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాపట్లలో టీడీపీ గెలుపు ఖాయమంటున్న నరేంద్ర వర్మతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. బాపట్ల జిల్లా బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థి వర్మ గారి దగ్గర ఉన్నా. సార్ చెప్పండి, ఏంటి ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రజలకు మంచి స్పందన వచ్చింది, ఇప్పుడు పూర్తి స్థాయి మేనిఫెస్టో వచ్చింది, ప్రజల్లో ఎట్లా ఉంది సార్? మేనిఫెస్టో అనేది చాలా అద్భుతంగా ఉందని ప్రతి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అసలు వైసీపీ మేనిఫెస్టో లేదండి, మన మేనిఫెస్టో అనేది వారు వన్ సైడ్ అన్నట్టుగా మేనిఫెస్టో ఇచ్చారు. చాలా అద్భుతమైన పథకాలు, బ్రహ్మాండమైన పథకాలు, అన్నీ మళ్ళీ రీబిల్డ్ అయ్యే పథకాలు, రాష్ట్రం అభివృద్ధి అయ్యే పథకాలని చెబుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మేనిఫెస్టోలో రావటం అనేది. సార్, మీకు ఇప్పటికే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా వస్తున్నారు, వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో రోజు టీడీపీలో చేరుతున్నారు. ఏ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది సార్? అందరూ ఒకటేనండి, వైసీపీని మనం ఇంటికి పంపించాలి, అలా అన్ని రకాలుగా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో ఈ మార్పు అనేది చాలా బాగా ఉంది. ఆ మార్పు ఎలా ఉంది అంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన రాష్ట్రం మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా పల్లెటూర్లు చెత్త కుప్పలైపోయినాయి. పట్టణాల్లో మురుగు కాలువలన్నీ అసలు ఏమీ తీయకుండా దోమలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు పంట కాలువలు సరిగ్గా లేవు, మురుగు కాలువలు సరిగ్గా లేవు, తాగడానికి నీళ్లు కలుషితమైన నీళ్ళు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేయలేదు, ఒక్క సిమెంట్ రోడ్ వేయలేదని రకరకాలుగా బాధపడే పరిస్థితి మా బాపట్ల నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో, ప్రతి పల్లిలో, ప్రతి మనిషి నోట్లో నానే మాట. సార్, ఇప్పటికే బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నో అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొత్తగా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. మీ బాపట్ల ప్రజలు ఎలా పరిస్తున్నారు సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన భూముల్ని గవర్నమెంట్ ల్యాండ్గా పరిగణిస్తూ మనకి హక్కులు కల్పిస్తూ, ఎప్పుడైనా సరే వాళ్ళు రాష్ట్రానికి అప్పులు అవసరం అయితే మన ల్యాండ్ తీసుకెళ్లి తాకట్టు పెట్టే పరిస్థితుల్లో అటువంటి యాక్ట్ తీసుకురావటం అనేది అన్యాయం. కొంతమందికి నాన్నలు ఇచ్చారు, కొంతమంది తాతలు ఇచ్చారు, కొంతమంది సొంతంగా సంపాదించుకున్నారు. ఎవరి భూమి వాళ్ళ పేరు మీద ఉండాలి, కానీ ఈ గవర్నమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ అక్కడ పెట్టుకుని మనకి డూప్లికేట్ ఇవ్వటం. అలాగే బుక్స్ మీద, మా ల్యాండ్ బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయటానికి అది ఎలా అండి? అసలు లాజిక్ ఎలాగది? ఆ లాజిక్కే అర్థం అవట్లా. అదేమంటే ఇదేం నియంత్రిత ప్రభుత్వం కాదండి, ప్రజాస్వామ్య ప్రభుత్వం. నీ సొంతంగా నువ్వు యాక్టులు పెట్టేసుకుని చేసుకుంటావు అని తప్పు. ఇలా భూములు పోయే పరిస్థితి ఒకవైపు అయితే, డ్రగ్స్ ఊళ్ళల్లోకి వచ్చేసినాయి, గంజాయి అనేది ఊళ్ళో వచ్చేసింది. మా పిల్లలను కూడా మాకు కానీయకుండా చేస్తారా? మా పిల్లలు మాకు దూరం అయ్యే పరిస్థితి ఈరోజు ఆ గంజాయి వలన కనపడతా ఉంది. దాన్ని అరికట్టాల్సి, ఇటు భూములు పోగొట్టుకుని ఇటు పిల్లల్ని పోగొట్టుకుని మేము ఇందుకా మీకు ఓట్లేసింది అని ప్రజలు అడుగుతున్నారు. మరి ఇది మొత్తానికి బాపట్లలో టీడీపీ అభ్యర్థి